అందరికీ ఈ వీడియోలో అయితే నేను ఇంకో బ్యూటిఫుల్ బ్లౌజ్‌తోనైతే మీ ముందుకొచ్చేసాను. ఇది వన్ ఆఫ్ మై బ్యూటిఫుల్ బ్లౌజ్ అని చెప్పొచ్చు. ఈ ఈ శారీ ఉంది కదా! ఈ శారీకి ఇలా సర్కిల్స్ అయితే వచ్చాయి. ఈ సర్కిల్స్‌నే నేను డిజైన్‌లో అయితే వేశాను. ఇది మొత్తం ఈ గ్రీన్ కలర్‌లో వచ్చింది కదా! నేను ఇదే గ్రీన్ కలర్ బ్లౌజ్ తీసుకొని ఆ సర్కిల్‌ని హ్యాండ్స్ లాగా వేసి కొంచెం అయితే డిజైన్ చేశాను. చాలా బాగా వచ్చింది డిజైన్ అయితే. ఆ సర్కిల్‌ని బేస్ చేసుకొని ఇలా సర్కిల్ అయితే నేను హ్యాండ్స్‌కి అయితే వేశాను. ఎలా వేశాను అంతా నేను వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో, మీరు వీడియోని ఎండ్ వరకు చూసేయండి. స్కిప్ చేయకుండా చూడండి. కొత్తగా ఎవరైనా చూస్తుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే మీ ముందుకి పెడుతూ ఉంటాను. ఇక్కడ చూసుకుంటే నేను ఎంత బాగా అంటే చాలా బాగా డిజైన్ చేశాము. దీనికి అయిన కాస్ట్ అంతా నేను ఈ వీడియోలో అయితే మొత్తం ఫుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి. ఈ గ్రీన్ కలర్ బ్లౌజ్‌కి నేను తీసుకున్నవి పెద్ద మిర్రర్స్ ఇవి. ఈ రియల్ మిర్రర్స్ అంటారు వీటిని. రియల్ మిర్రర్స్‌కి వెనకాల ఇలా వస్తుంది. సో, ఈ సైజు ఇంకా ఈ చిన్న సైజ్ అయితే మిర్రర్స్ అయితే తీసుకున్నాను. ఇంకా నేను కుట్టడానికి సిల్క్ థ్రెడ్ ఇంకా మిర్రర్ కుట్టడానికి ఈ గ్రీన్ కలర్ థ్రెడ్ అయితే తీసుకున్నాను. సో, ఇవైతే నేను మిర్రర్ కుట్టడానికి యూజ్ చేశాను. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎలా కుట్టాను అనేది క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇప్పుడు ఫస్ట్ అయితే నేను మధ్యలో ఒక మిర్రర్ అయితే పెట్టాను చూడండి. మిర్రర్ పెట్టి ఆ గ్రీన్ కలర్ థ్రెడ్‌తో నేనైతే మిర్రర్ కుట్టాను. దానికి మళ్ళీ అవుట్‌లైన్ లాగా నేను కాడకుట్టితోని ఇలా గోల్డ్ థ్రెడ్‌తో వేశాను. దాని తర్వాత కచ్ వర్క్ అయితే ఒక లైన్ వేశాను. దాని తర్వాత మళ్ళీ ఒక లైన్ కాడకుట్టుతోని వేశాను. తర్వాత మళ్ళీ మిర్రర్స్ చిన్న మిర్రర్స్ ఉన్నాయి కదా! వీటితో ఒక లైన్ అయితే ఇలా కుట్టాను గ్రీన్ థ్రెడ్‌తో. తర్వాత ఇంకో లైన్ కాడకుట్టు అయితే వేశాను. మళ్ళీ తర్వాత కచ్ వర్క్ లైన్ ఇంకోటి వేశాను. మళ్ళీ అదే లైన్ కాడకుట్టుతోనైతే వేశాను. ఇప్పుడు కచ్ వర్క్ పువ్వు ఇంకోటి మిర్రర్. కచ్ వర్క్ పువ్వు ఒక మిర్రర్ అలా అయితే కుట్టాను. ఇప్పుడు మిర్రర్ చుట్టూ మళ్ళీ ఇంకో బార్డర్ లాగా అవుట్‌లైన్ లాగా ఇలా గోల్డ్ అయితే వేశాను. చాలా బాగా వచ్చింది డిజైన్ అయితే. ఈ డిజైన్ మీరు ట్రై చేస్తే చాలా బాగుంటుంది చూడండి. ఇది మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేశాను కదా! ఎలా కుట్టాను అనేసి. ఇప్పుడు చూడండి బార్డర్‌కి కూడా ఇలా కాడకుట్టు వేసి మళ్ళీ పైన ఇలా ఒక కచ్ వర్క్ పువ్వు ఇంకా మిర్రర్ అయితే ఇలా కుట్టాను. ఆ మిర్రర్‌కి కూడా మళ్ళీ గోల్డ్ కలర్ అవుట్‌లైన్ అయితే వేశాను. సేమ్ హ్యాండ్‌కి కింద ఎలా వేశానో ఇలా నెక్‌కి కూడా సేమ్ ఇలా వేశాను. కాడకుట్టు వేసి మళ్ళీ కచ్ వర్క్ వేసి ఒక మీరు చూసుకుంటే ఇక్కడ మిర్రర్ వేసి మిర్రర్‌కి మళ్ళీ అవుట్‌లైన్ అయితే వేశాను. మొత్తం దీనికి కావాల్సినవి అన్నీ నేను ఈ వీడియోలో అయితే చూపిస్తాను చూడండి. ఎలా కుట్టినా అనేసి కూడా చూపిస్తాను. చాలా బాగుంటుంది కుట్టుకుంటే మాత్రం. ఈ మొత్తం మీరు అర్థం అవ్వాలంటే నా ఫుల్ వీడియో అయితే పక్కా చూడండి. స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ అయితే నేను ఈ మిర్రర్ అయితే అతికిస్తాను. మిర్రర్ ఎలా కుట్టాలి చూపిస్తాను. నెక్స్ట్ ఇంకా కచ్ వర్క్ ఎలా కుట్టాలి అనేసి చూపిస్తాను. నేను ఆల్రెడీ ఎక్స్‌ప్లెయిన్ చేశాను కదా! మొత్తం ఎలా కుట్టాను అనేసి. సో, అలానే ఫాలో అవ్వండి. ఒకవేళ మీకు కచ్ వర్క్ లైన్ ఇవి మిర్రర్ కుట్టడం అనేది ఈ వీడియోలో చూపిస్తాను. ఒకవేళ ఈ వీడియోలో అర్థం కాకపోయినా కూడా నేను సెపరేట్ మిర్రర్ ఎలా కుట్టాలి అనేసి ఒక వీడియో అయితే చేశాను. ఆ వీడియో మీరు చూస్తే చాలా ఈజీగా మీకు మిర్రర్ కుట్టడం అనేది అర్థమవుతుంది. ఇక్కడ నేను కచ్ వర్క్ కుట్టడం చూపిస్తాను. ఇంకా నేను ఈ దాంట్లో యూజ్ చేసింది మిర్రర్స్, ఇంకా కచ్ వర్క్ కుట్టడం, ఇంకా కాడకుట్టు మాత్రమే యూజ్ చేశాను. ఇవి వచ్చి ఉంటే చాలు. మిర్రర్ కుట్టడం, ఇంకా కచ్ వర్క్, కాడకుట్టు ఈ 3 యూజ్ చేశాను. ఇవి నేర్చుకుంటే చాలు. ఈ బ్లౌజ్ అనేది చాలా ఈజీగా అయిపోతుంది. ఫస్ట్ అయితే ఇక్కడ చూడండి మిర్రర్ ఎలా కుడుతున్నానో ఇక్కడైతే మీరు క్లియర్‌గా చూసేయొచ్చు. ఒకవేళ మీరు అర్థం కాకపోతే నేను ఆల్రెడీ చెప్పాను కదా! నేను సెపరేట్ వీడియో కూడా చేశాను మిర్రర్ ఎలా కుట్టాలి అనేసి. ఆ వీడియో మీరు చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. సో, నేనైతే ఇది ఆల్రెడీ వేసేసిన బ్లౌజ్ కాబట్టి నేను మొత్తం చూపియలేకపోతున్నాను. అంటే ఫుల్‌గా ఒకటొకటి ఎలా కుట్టానో అనేసి చూపియలేకపోతున్నా. సో, నేను ఆల్రెడీ మొత్తం ఎక్స్‌ప్లెయిన్ కూడా చేశాను కదా! ఎలా కుట్టాను అంటే ఏమేమి కుట్టాను అంటే రౌండ్‌లో ఏమేమి కుట్టాను అనేసి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. మీరు అదే ఫాలో అవుతే మీరు కూడా ఇలాంటి డిజైన్ మంచిగా వేసుకోవచ్చు. మీరు కావాలంటే ఇంకా కొన్ని మోడిఫికేషన్స్ ఇలా చేసి కూడా వేసుకోవచ్చు. ఈ బ్లౌజ్ మాత్రం చాలా బాగుంటుంది. వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. ఒకవేళ మీరు ట్రై చేయాలనుకుంటే డెఫినెట్‌గా ఈ వీడియో చూసి మీరు ట్రై చేయండి.
చాలా అంటే చాలా బాగుంటుంది. మీకైతే చాలా కాంప్లిమెంట్స్ వస్తాయి, ఎంత బాగుంది ఎంత బాగుంది అనేసి. సో ఇలా అయితే ట్రై చేయండి గైస్. ఇప్పుడు నేను మిర్రర్ కుడుతున్నాను కదా, మిర్రర్ నేను గ్రీన్ కలర్ థ్రెడ్తోనే కుడుతున్నాను. ఎందుకంటే నేను గ్రీన్ కలర్ బ్లౌజ్ తీసుకున్నా కాబట్టి మిర్రర్ కూడా గ్రీన్ కలర్ తీసుకున్నాను. శారీ కూడా అదే కలర్ కాబట్టి నేను మిర్రర్ కుట్టడానికి నార్మల్ థ్రెడ్, మిషన్ థ్రెడ్ మాత్రమే యూస్ చేశాను. సిల్క్ థ్రెడ్ అలాంటివి ఏం యూస్ చేయలేదు. నార్మల్ మిషన్ థ్రెడ్డే యూస్ చేశాను. మీరు కావాలంటే సిల్క్ థ్రెడ్ కూడా యూస్ చేయొచ్చు. నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా, నేనైతే నార్మల్ ఏది యూస్ చేసినా ఏం కాదు కాబట్టి మనం ఏదైనా యూస్ చేయొచ్చు. మన డిజైన్కి తగ్గట్టు, మన కలర్స్కి తగ్గట్టు చూసుకోవాలి. ఏం చూసుకున్నా. ఇక్కడ చూడండి 2 మినిట్స్ కూడా పట్టలేదు ఈ మిర్రర్ కంప్లీట్ అవ్వడానికి. చాలా ఈజీగా అయితే మిర్రర్ కుట్టేయచ్చు, నేర్చుకుంటే మాత్రం చాలా ఈజీ కుట్లు అనేసి. నేనైతే ఇలా కుట్టాను కదా, ఇప్పుడు కుట్టినాక కూడా మనం ఇలా టాకాలు వేసుకోవాలి మిర్రర్కి. అప్పుడైతే మిర్రర్ అనేది గట్టిగా ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ నేను కచ్ వర్క్ ఎలా కుట్టాలి అనేసి చూపిస్తాను. కచ్ వర్క్ గీయడం కూడా నేను ఆల్రెడీ చూసారు కదా ఇందాక. సో దాన్నే ఇలా కుడుతున్నాను నేను. కచ్ వర్క్ కుట్టడానికి మొత్తం నేను ఇక్కడ దీంట్లో కుట్టిన కచ్ వర్క్ మొత్తం నేను గోల్డ్ కలర్ థ్రెడ్తోనే కుట్టాను. ఆ గోల్డ్ కలర్ థ్రెడ్ కూడా సిల్క్ థ్రెడ్ ఇది. అంటే శారీకి తగ్గట్టు నేను ఆ కలర్ మ్యాచింగ్ అనేది తీసుకున్నాను. సో మీకు కలర్స్ బట్టి, అంటే మీ శారీకి ఉన్న కలర్స్ బట్టి అలా తీసుకోండి. ఏది పడితే అది తీసుకోకండి. మీ శారీకి తగ్గట్టు ఏది సూట్ అవుతుందో అదే తీసుకోండి. అలా తీసుకుంటేనే చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను గ్రీన్కి గోల్డ్ వేసా కాబట్టి నేను వేరే గ్రీన్ కలర్ శారీస్కి కూడా ఈ బ్లౌజ్ అనేది పేరప్ చేసుకోవచ్చు. ఎందుకంటే నేను గోల్డ్ వేసా కాబట్టి, గోల్డ్ వేసి మనకి ఆల్మోస్ట్ అన్ని బ్లౌజులకు కలుస్తాయి గ్రీన్ ఉన్న వాటికి. సో నేనైతే ఇలా ప్రిఫరెన్స్ ఇచ్చాను. నేను శారీలో ఉందనేసి ఇలా ఈ డిజైన్ అయితే, ఈ రౌండ్ డిజైన్ అయితే నేను ఇలా సర్కిల్లో ఇలా చేస్తున్నాను. సో మీరు ఎలా కావాలంటే అలా, మీకు డైమండ్లో కావాలంటే కూడా డైమండ్లో చేసుకోవచ్చు. అలా మీకు తగ్గట్టు మీరు, అంటే మీ శారీలో డిజైన్ ఎలా ఉంది దాన్ని బట్టి మీరు చేసుకోవాలి డిజైన్ అనేది. ఇక్కడ చూసారు కదా, నేనైతే ఇక్కడ కచ్ వర్క్ అనేది వేస్తున్నాను. మేమైతే ఈ డిజైన్స్ అన్నీ మా ఓన్గా వేసుకుంటాము. ఎవరి హెల్ప్ లేకుండా మేమంతగా మేమే డిజైన్ చేసుకొని ఇలా అయితే మేము డిజైన్ చేసుకొని వేసుకుంటాము. మేము జస్ట్ శారీ తెచ్చుకుంటాం అంతే. శారీకి తగ్గట్టు డిజైన్, ఇంకా స్టిచ్చింగ్, ఫాల్స్ అన్నీ మేము A to Z మేమే చేసుకుంటాము. శారీకి లైక్ కుచ్చులు, శారీ కుచ్చులు కూడా మేమే చేసుకుంటాము. స్టిచ్చింగ్ మేమే చేసుకుంటాము. అన్నీ మేమే చేసుకుంటాము. జస్ట్ మేము శారీ కొనుక్కొని ఇంకా దానికి తగ్గట్టు ఎలా ఉంటే బాగుంటుంది, ఆ జ్యువెలరీ అంతా కూడా మేమే సెలెక్ట్ చేసుకొని చేసుకుంటాము. సో ఇలా చేసుకోవడం ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు చెప్పండి. సో నాకు కూడా చాలా ఇష్టం ఇలా, నాకు డ్రెస్సెస్ అయినా ఏవైనా చేసుకోవడం అనేది అది ఒక టాలెంట్ అనే చెప్తాను నేను. ఎందుకంటే అందరికీ తెలీదు ఎలా డిజైన్ చేసుకోవాలి, ఎలా కుట్టుకోవాలి అనేసి. ఒకవేళ వచ్చుంటే అది నిజంగా చాలా హెల్ప్ అవుతుంది అందరికీ. మనకి మనం చేసుకుంటే మనం చాలా మనీ అనేది సేవ్ చేస్తాము. నేనైతే ఇప్పటివరకు చాలా మనీ అయితే సేవ్ చేశాను. జస్ట్ ఈ బ్లౌజ్ ఉంది కదా, ఈ బ్లౌజ్ కుట్టడానికి జస్ట్ మీకు ఈజీగా 1500 to 2000 అనేది ఈజీగా తీసుకుంటారు. ఎక్కడ కుట్టించుకున్నా కూడా ఇంత హెవీ ఉంది కాబట్టి మీకు 2000 ఈజీగా ఛార్జ్ చేస్తారు వాళ్ళు డిజైన్ వేయడానికి. ఇంకా మీరు ఒకవేళ బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా చేయించుకుంటే ఒక 500 అలా తీసుకుంటారు అనుకుంటా. ఒక 2500 చూడండి, మీరు బ్లౌజ్కి 2500 పెట్టాల్సి వస్తుంది. ఇక్కడ చూసుకుంటే నేను మొత్తం నేనే డిజైన్ చేశాను కాబట్టి 2500 నేను సేవ్ చేసినట్టు. చూసారు కదా, ఇప్పుడు నేను కచ్ వర్క్ పువ్వు అనేది కుట్టేశాను. ఇప్పుడు మిర్రర్కి అవుట్లైన్ అనేది గోల్డ్తోనే ఇలా కాడకుట్టుతోనే వేస్తున్నాను చూడండి. ఇలానే మీరు అన్ని బ్లౌజెస్ డిజైన్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.